హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు విండోస్ టిప్స్ అండ్ ట్రిక్స్లో మరొక ట్రిక్ గురించి నేర్చుకుందాం. అదేంటంటే డిఫరెంట్ అప్లికేషన్స్లో సౌండ్స్ని మనం ఎలా సెట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక వీడియో ప్లేయర్ ఉంది, వీడియో అవుతుంది. అట్లాగే ఇక్కడ ఒక ఆడియో ఉంది అనుకోండి. అదేవిధంగా మన బ్రౌజర్లో ఏదైనా ఒక వీడియో కానీ ఇంకేదైనా కానీ ప్లే అవుతుంది అనుకోండి. అప్పుడు అలాంటి సమయంలో మనం వీటి సౌండ్లను దేని దానికి ఏ విధంగా సెట్ చేయాలి అంటే, ఇప్పుడు కామన్గా మాస్టర్ సౌండ్ అనేటువంటిది అన్నిటికీ ఒకే రకంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మనకు వేరు సౌండ్స్ అంటే ఈ క్రోమ్లో వచ్చే దాని సౌండ్ ఎంత ఉండాలి, సౌండ్ లెవెల్ ఎంత ఉండాలి, అట్లాగే మన బ్రౌజర్లో క్రోమ్లో అట్లాగే వేరే బ్రౌజర్లో కానీ లేదంటే మన జూమ్కి సంబంధించి కానీ అట్లాగే ఆడియో ప్లేయర్లో కానీ ఇప్పుడు సిస్టమ్ సౌండ్ వచ్చింది కదా నోటిఫికేషన్, ఆ సిస్టమ్ సౌండ్ నోటిఫికేషన్ సౌండ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం ముందే సెట్ చేసి పెట్టుకోవచ్చు. మనకు ఎలా కావాలంటే ఆ విధంగా మనం సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఎలాగనేటువంటిది ఈరోజు మనం చూద్దాం. అయితే విండోస్లో మనం ప్రతి సెట్టింగ్ కూడా మనకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో ఒకటి అయినటువంటిది సౌండ్ సెట్టింగ్స్లో మనకు అన్ని రకాలైనటువంటి ఆప్షన్స్ ఉంటాయి. అయితే డైరెక్ట్గా సౌండ్ సెట్టింగ్స్లోకి వెళ్లకుండా కూడా మనం ఒక్కొక్క అప్లికేషన్కి సౌండ్ని ఎంత లెవెల్ ఉండాలి, ఎంతవరకు అది ప్లే చేయాలంటే ఆ సౌండ్ లెవెల్ ఎంత ఉండాలనేటువంటిది మనం సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికోసం చూడండి, మనకు విండోస్లో టాస్క్ బార్ పైన రైట్ సైడ్న చివరన మనకు స్పీకర్ ఐకాన్ కనిపిస్తుంది. ఈ విధంగా చూడండి, స్పీకర్ ఐకాన్ ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ ఇది ఇక్కడ లేకపోతే ఈ యారో ఉంది కదా, అప్ యారో లాగా, ఇది క్లిక్ చేస్తే ఇందులో అయినా కూడా వస్తుంది. కాబట్టి మనకు ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని ఫస్ట్ మనం ఇది క్లిక్ చేద్దాం. చూడండి, క్లిక్ చేస్తే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న స్పీకర్స్ యొక్క సౌండ్ లెవెల్ వచ్చింది. అంటే ఇందులో ప్లే అయ్యేటువంటి డిఫాల్ట్ అవుట్పుట్ డివైస్ ఏది ఉందో దాని లెవెల్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని సెట్ చేయడం ద్వారా మన సిస్టమ్ సౌండ్ని మొత్తం సౌండ్ని మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ సౌండ్ బార్స్ అనేటువంటిది మనకు పెరగడం అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే సిస్టమ్ సౌండ్ అనేటువంటి కంప్లీట్ అన్నింటి యొక్క మాస్టర్ వాల్యూమ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు దీంట్లో మనము వేరు అప్లికేషన్స్కి ఎలా అనేటువంటి చూసినట్లయితే, ఇప్పుడు ఈ ఐకాన్ ఉంది కదా స్పీకర్ ఐకాన్, ఈ స్పీకర్ ఐకాన్ పైన మనం రైట్ క్లిక్ చేద్దాం. ఫస్ట్ రైట్ క్లిక్ చేసినప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చాయి కాంటెక్స్ట్ మెనూలో. దీంట్లో మనం వాల్యూమ్ మిక్సర్ అనేటువంటి తీసుకుందాం. ఫస్ట్ వాల్యూమ్ మిక్సర్లో చూడండి ఏమొస్తుందో. మీరు గమనించినట్లయితే మనకు ఆల్రెడీ ఓపెన్ అయినటువంటి అన్ని అప్లికేషన్స్తో పాటు సిస్టమ్ సౌండ్స్ అనేటువంటిది కూడా ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది. ఇవి కాకుండా ఇంకా ఓపెన్ అయినటువంటి అప్లికేషన్స్ అన్ని క్రోమ్ కూడా ఉంది, ఫొటోస్ ఉంది, గ్రూమ్ మ్యూజిక్ ఉంది, సిస్టమ్ సౌండ్స్ ఉంది. ఈ పక్కన డివైస్ అని ఉంది, స్పీకర్స్. ఇదేమో కామన్గా అన్నిటి కలిపి మాస్టర్. చూడండి, ఇది మారిస్తే అన్నిటి యొక్క సౌండ్ మారుతుంది. మీరు గమనించండి, నేను ఇది పెద్దగా చేస్తున్నాను. ఇప్పుడు మీరు గమనించండి, ఇది మారిస్తే అన్నిటి యొక్క సౌండ్ కూడా మారిపోతుంది. ఇది మాస్టర్ సౌండ్. ఇప్పుడు దీన్ని మార్చకుండా ఇది అలాగే ఉంచి మనం పర్టికులర్గా ఏదైనా ఒక దాన్ని, ఇప్పుడు మనకు ఒక బీప్ సౌండ్ వస్తుంది కదా మన సౌండ్ మార్చినప్పుడు, చూడండి ఇది సిస్టమ్ సౌండ్. దీన్ని తగ్గిస్తాం. చూడండి, సిస్టమ్ సౌండ్ అంటే ఇక్కడ ఉంది. ఇప్పుడు దీన్ని తగ్గిస్తాను. చూడండి, చిన్నగా పెట్టాను. చూడండి, ఇప్పుడు అది తక్కువ వస్తుంది. చూడండి, ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇది చాలా చిన్నగా రావడం అనేటువంటిది, అంటే వేరే సౌండ్స్ మారలేదు కానీ ఓన్లీ సిస్టమ్ సౌండ్ అనేటువంటిది మారింది. ఈ విధంగా మనకు ఏదైనా రికార్డ్ చేస్తున్నప్పుడు కానీ లేకుంటే ఏదైనా మనకు మీటింగ్ జరుగుతున్నప్పుడు కానీ సిస్టమ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి సౌండ్స్ డిస్టర్బెన్స్గా ఉంటే ఇది ఒకటి మనం కంప్లీట్గా మ్యూట్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇది మ్యూట్ చేశాను. ఇప్పుడు మనకు ఆ సౌండ్స్ ఏవి వినిపించవు, సిస్టమ్ సౌండ్స్ నోటిఫికేషన్ సౌండ్స్ ఏవి కూడా వినిపించవు. ఇలా చేయవచ్చు. అట్లాగే మిగతా డివైజెస్ అన్నీ కూడా చూడండి, ఇప్పుడు నేను మాస్టర్ మారిస్తే అది అలాగే ఉండి మాస్టర్ మారుతుంది. కాబట్టి మనం ఇది మళ్ళీ సెట్ చేసుకొని మాస్టర్తో పాటు మార్చుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మిగతావి చూడండి, గ్రూవ్ మ్యూజిక్ ఉంది, ఇదైనా మార్చుకోవచ్చు. క్రోమ్లో మ్యూజిక్ సౌండ్ లెవెల్ ఇక్కడ మార్చుకోవచ్చు. ఫొటోస్ అండ్ వీడియోస్లో ఇక్కడైనా కూడా మనం పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మనకు కావాల్సినట్టుగా దేని సెట్టింగ్ దానికి మనం అది సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కాకుండా మరొక అవకాశం మనకు అంటే సౌండ్ సెట్టింగ్స్లో కూడా ఇది చేసుకోవచ్చు. అది ఎలా నేను చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఇక్కడ మనం ఇది డిఫాల్ట్గా మార్చేద్దాం. అన్నీ కూడా నార్మల్, అన్నీ ఒకే లెవెల్కి సెట్ చేస్తున్నాను. ఇక్కడ ఒకటి మీరు గమనించవచ్చు, మనం పర్టికులర్ డివైస్ పైన క్లిక్ చేసి మన కీబోర్డ్లో అప్ అండ్ డౌన్ యారోస్తో కూడా మనం మార్చవచ్చు. చూడండి, ఇది మారుతుంది. చూడండి,
ఈ విధంగా కూడా మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్ అండ్ డౌన్ ఇస్తూ మాస్టర్ పైన క్లిక్ చేస్తే కంప్లీట్గా అన్నీ కూడా మారుతాయి. మనం ఏ లెవెల్లో పెట్టామో ఆ లెవెల్తో అవన్నీ కూడా మారుతాయి. ఈ విధంగా ఇప్పుడు మనం సౌండ్ సెట్టింగ్స్లో ఎలా చేయాలనేటువంటి చూద్దాం. చూడండి, దీనికోసం మనం మామూలుగా మనకి ఇక్కడ ఈ సౌండ్ ఉంది కదా, దీంట్లో ఓపెన్ సౌండ్ సెట్టింగ్స్ అని చూడండి. రైట్ క్లిక్ చేసినప్పుడు ఓపెన్ సౌండ్ సెట్టింగ్స్ అనేటువంటిది ఇది మనం క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేయగానే సెట్టింగ్స్లో మనకు సౌండ్ సెట్టింగ్స్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ సౌండ్కి సంబంధించినటువంటి అన్ని సెట్టింగ్స్ కూడా ఉంటాయి. ఎప్పుడైనా మీ సిస్టంలో సౌండ్ సరిగా ప్లే కాకుండా, అంటే స్పీకర్ అవుట్పుట్ రాలేదన్నా, లేదా మన మైక్ సరిగా పనిచేయలేదన్నా మనం ఇక్కడనే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అవుట్పుట్ అండ్ అవుట్పుట్లో మనకు ఉన్నటువంటి స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో అది చూపిస్తుంది. ఇన్పుట్లో మనం డిఫరెంట్ మైక్రోఫోన్స్ వాడితే ఆ డిఫరెంట్ మైక్రోఫోన్స్ కనిపిస్తాయి. మనం ఏది కావాలంటే దాన్ని మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కిందికి వచ్చినట్లయితే ఇందాక మనం అన్ని డివైస్ సెట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, అది కింద ఉంటుంది. అయితే దీనికంటే ముందు ఇక్కడ మనం ఏదైనా సౌండ్ ప్రాబ్లం ఉంటే ట్రబుల్ షూట్ చేసుకోవడానికి ఒక బటన్ కూడా ప్రతి దానికి కూడా ఉంది చూడండి. అవుట్పుట్కి ఉంది, ఇన్పుట్కి ఉంది. ఇప్పుడు మనం సౌండ్ సెట్టింగ్స్ చూద్దాం. డిఫరెంట్ సౌండ్ సెట్టింగ్స్ ఎలా మార్చాలంటే ఇక్కడ అడ్వాన్స్ సౌండ్ ఆప్షన్స్ అని ఒకటి ఉంది కదా, యాప్ వాల్యూమ్ అండ్ డివైస్ ప్రిఫరెన్సెస్ అనేటువంటిది. ఇది క్లిక్ చేద్దాం మనం. ఇది క్లిక్ చేస్తే చూడండి ఇందాక ఉన్నటువంటి అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మాస్టర్ వాల్యూమ్ పైన ఉంది చూడండి. మాస్టర్ వాల్యూమ్లో మనకు అవుట్పుట్ ఉంది, ఇన్పుట్ ఉంది. అంటే మాస్టర్కి మనం అవుట్పుట్ ఇన్పుట్ వేరేగా పెట్టుకుంటే అన్నిటికీ అదే వచ్చేస్తుంది. ఇక్కడ ఏ సెట్ చేస్తే అన్నిటికీ అదే వస్తుంది. అలా కాకుండా మనం ఒక్కొక్క డివైస్ కూడా, అంటే ఒక్కో దాంట్లో ఒక్కో రకమైనటువంటి దాన్ని కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సిస్టమ్ సౌండ్స్లో చూడండి ఇది ఇక్కడ మార్చుకోవచ్చు. అలాగే ఫొటోస్లో ఇక్కడ మనకు డిఫరెంట్ ఇన్పుట్ డివైస్ కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత మనం నార్మల్గా ఎప్పటిలా సెట్టింగ్స్ అవ్వాలంటే రీసెట్ అంటే అన్ని నార్మల్గా అన్ని 100%కి వచ్చేసింది చూడండి. ఈ విధంగా చూడండి, ఇక్కడ కూడా మనకు వచ్చింది, అక్కడ ఆ విధంగా వచ్చింది ఇక్కడ మనం సెట్ చేసేటువంటిది. అయితే ఇది చేసేటప్పుడు ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం డివైస్ ఏ సెట్ చేసాము, తర్వాత వాటి వాల్యూమ్ లెవెల్ ఎంత సెట్ చేసాము అనేటువంటిది మనం చూసుకోవాలి. కంప్లీట్గా మ్యూట్ ఉంటే 0గా తీసుకుంటుంది. మనం హైయెస్ట్ 100% వరకు మనం సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చివరిగా సౌండ్ సెట్టింగ్ గురించి చెప్తున్నాం కాబట్టి ఒక విషయం ఏంటంటే సౌండ్ ఎప్పుడైనా ప్లే కాకపోయినట్లయితే, మన ఇన్పుట్ డివైస్ని డిటెక్ట్ చేయకుండా అవుట్పుట్ సౌండ్ రాకపోయినా, అప్పుడు మనం ఈ సౌండ్ సెట్టింగ్స్లో ఏవి చూడాలనేటువంటి నేను చూపిస్తాను. ఎప్పుడైనా మైక్రోఫోన్ డిటెక్ట్ అవ్వట్లేదంటే ముందుగా మైక్రోఫోన్ ఒకసారి తీసి మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మైక్ తీసి మళ్ళీ ఇన్సర్ట్ చేసినప్పుడు ఏ విధంగా వస్తుంది అనేటువంటి చూడండి. ఈ విధంగా ఇన్సర్ట్ చేసినప్పుడు మన సిస్టంలోని సౌండ్ కార్డ్ని బట్టి సెట్టింగ్స్ వస్తాయి. దీంట్లో ఇక్కడ మైక్ ఇన్ అనేటువంటిది నేను సెలెక్ట్ చేసింది, ఓకే కొడితే ఇప్పుడు ఆ మైక్ అనేటువంటిది సెట్ అవుతుంది. ఈ విధంగా చూడండి, అంటే అది సెట్ అయిపోయింది. అంటే దీంట్లో కూడా మైక్రోఫోన్ అనేటువంటి సెట్టింగ్లో మన మైక్ అనేటువంటిది వస్తుందా లేదా అనేటువంటి సౌండ్ కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మనకు ఈ వీటికి సంబంధించినటువంటి సెట్టింగ్స్లో ఇంకా ఏం చేయొచ్చు, ట్రబుల్ షూట్ ఎలా చేయాలనేటువంటి చూద్దాం. ఎప్పుడైనా సౌండ్ సరిగా రాకపోతే ఈ సౌండ్ అనేటువంటి ఐకాన్ పైన ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మనకు ట్రబుల్ షూటింగ్ అనేది ఉంది చూడండి. అంటే ఆ సౌండ్ ఐకాన్ పైన రైట్ క్లిక్ చేసి ట్రబుల్ షూట్ చేయొచ్చు. లేదా అంటే సౌండ్ సెట్టింగ్లోకి వచ్చి అవుట్పుట్ సంబంధించినటువంటి ట్రబుల్ షూట్ ఉంటుంది, ఇన్పుట్కి సంబంధించినటువంటి ట్రబుల్ షూట్ ఉంటుంది. అంటే ఈ విధంగా మనకు దేనికి సంబంధించినటువంటి సమస్య ఉంటే దాన్ని మనం ఇక్కడ ఈ ట్రబుల్ షూట్ అనేటువంటి దాని ద్వారా తీర్చవచ్చు. మ్యాక్సిమం ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మనం కరెక్ట్ డివైస్ని సెలెక్ట్ చేసుకొని వాటిని మనం ఒకవేళ రాకపోతే ట్రబుల్ షూట్ చేసుకోవచ్చు. ఒకవేళ డివైస్ సెలెక్షన్ లేదనుకోండి, అది చూపించట్లే అంటే ఇక్కడ చూడండి ఈ విధంగా మనకు ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి, అంటే దీంట్లో ఉన్నటువంటి ఆ డివైస్ ఏదైనా మనం కనిపించకపోతే, మనం ప్లగ్ చేసినటువంటి డివైస్ కనిపించకపోతే ఈ సెట్టింగ్స్ మనం క్లిక్ చేసి ఆ డివైస్ సోర్సెస్ కూడా మనము మార్చుకోవచ్చు. చూడండి ఇక్కడ పైన ఉన్నవి ఎనేబుల్ అయి ఉన్నాయి, కింద కొన్ని డిజేబుల్ కూడా ఉన్నాయి చూడండి. మీడియా అనేటువంటిది డిజేబుల్ ఉంది. ఈ విధంగా డిజేబుల్ ఉన్న వాటిని మనం ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ అలాంటి డివైస్ ఏదైనా మనకు డిటెక్ట్ కాకపోతే. ఇలా సౌండ్ సంబంధించినటువంటి అన్ని సెట్టింగ్స్ కూడా మనకు ఇక్కడనే ట్రబుల్ షూట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సౌండ్ రాకపోతే వెంటనే మనం ఈ సౌండ్ సెట్టింగ్స్లోకి వచ్చి మనం ఒక్కొక్కటి చెక్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా సౌండ్ సంబంధించిన మరికొన్ని సెట్టింగ్స్ కూడా ఇక్కడ రైట్ సైడ్లో ఉంటాయి చూడండి. రైట్ సైడ్లో మనకు రిలేటెడ్ సెట్టింగ్స్ అని, అంటే మనకి ఇక్కడ ప్రైవసీ సంబంధించి, తర్వాత మైక్రోఫోన్ సంబంధించి ఇవన్నీ సెట్టింగ్స్ ఇక్కడ ఉంటాయి. దీని గురించి కూడా మనం చెప్పుకుందాం మరొకసారి. ఓకే అండి, థ్యాంక్ యూ. విండోస్ టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ కొద్దిగా అడ్వాన్స్ యూజర్స్ కోసం తయారు చేసినటువంటిది కాబట్టి దీన్ని మీరు వాడేటప్పుడు అది ఏం చేస్తున్నారు అనేటువంటిది మీకు అర్థమైతేనే దీన్ని ఫాలో కావాలి, లేకుంటే దీన్ని మీరు ట్రై చేయొద్దని మనవి. థ్యాంక్ యూ.